Hi friends, welcome to Nifty analysis for 28th August 2025. నిన్నటి మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే ఏదైతే 25,000 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది 24,900 లెవెల్లో. అక్కడ నుంచి మనకు చూస్తే 24,700 లెవెల్ టచ్ అయ్యి 710 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనకు ఒక రకంగా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ ఫాల్ అనేది చూడడం జరిగింది. 250 పాయింట్స్ ఫాల్ అనేది చూడడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ చూస్తే రేపు అనేది మనకు మంత్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. ఈ బేసిస్లో మనకు మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి డ్రా చేస్తే మనము ఏదైతే 24,750 అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,830 నుంచి 850 అనేది ఒక రెసిస్టెన్స్. అంటే ఎప్పుడైతే నిఫ్టీ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హయ్యర్ రేంజ్ వెళ్తుంటే ఈ 24,750 అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. బై ఛాన్స్ 24,750 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది 24,830 నుంచి 850 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎప్పుడైతే 24,850 పైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మార్కెట్లో ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఈ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ పాయింట్స్ దగ్గర బేసికల్గా ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయడానికి చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మనకు ఓవరాల్గా మార్కెట్ సపోర్ట్ అనేది చూస్తే 24,600 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. అంటే మనకు ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫాల్ అనే డౌన్ సైడ్ మూవ్ అయితే మాత్రం 24,500 అనేది 600 అనేది ఒక సపోర్ట్ జోన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ రేపు మంత్లీ ఎక్స్పైరీ మేబీ మార్కెట్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ రేంజ్ అనేది మనకు ఒక 100-150 పాయింట్స్ ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి హయ్యర్ ఛాన్స్ ఉంది. మేబీ సెకండ్ హాఫ్లో మేబీ ఏమైనా బయింగ్ ప్రెజర్ బిల్డ్ అవుతే మాత్రం 24,850 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఫర్దర్గా మార్కెట్లో ఏదైతే ఈ ఫాల్ ఉందో ఈ ఫాల్ అనేది కంప్లీట్ అయ్యి హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ మనకు ఎవ్రీ రైజ్ అప్ టు 850 వరకు ఎవ్రీ రైజ్ సెల్లింగ్ ఆపర్చునిటీ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకు మెయిన్ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మనకు రెసిస్టెన్స్ 54,700 ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా 54,500 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది మనకు సపోర్ట్ చూస్తే మనకు 54,150 నుంచి 200 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకి ఎప్పుడైతే 54,500 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా 700 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 700 పైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో 700 నుంచి 750 పైన అప్పుడు మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో ఒక హైయర్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఈ బేసిస్లో మనకి ఏదైనా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని షార్ట్ ఇనిషియేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.